హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ని నేను ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్లో సెకండ్ పోయం అయినటువంటి ఫైర్ అండ్ ఐస్, రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి ఫైర్ అండ్ ఐస్ అనేటువంటి పోయంని 200 వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఫైర్ అండ్ ఐస్ అనే ఈ పోయంని కూడా మన డస్ట్ ఆఫ్ స్నో పోయంని రాసినటువంటి రాబర్ట్ ఫ్రాస్టే రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైర్ అండ్ ఐస్ అనేటువంటి ఈ పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మరీ అయితే చూద్దాము. రాబర్ట్ ఫ్రాస్ట్ ఫైర్ అండ్ ఐస్ ఈజ్ ఏ కన్సైజ్ yet profound poem that explores the potential end of the world through two opposing forces. సో రాబర్ట్ ఫ్రాస్ట్ గారు రాసినటువంటి ఈ ఫైర్ అండ్ ఐస్ అనేటువంటి పోయం వచ్చేసి చాలా చిన్న విషయాన్ని గురించే చెప్తుంది, కానీ అందులో ఆయన చాలా పెద్ద విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకున్నాడు. సో ఫైర్ అండ్ ఐస్ అనేటివి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఫైర్ అంటే మంట, ఐస్ అంటే మంచు. సో ఈ రెండింటి గురించి, ఈ రెండింటిని ఉపయోగిస్తూ, ఈ రెండింటిని పోలుస్తూ మనుషులకు సంబంధించినటువంటి చాలా పెద్ద విషయాలను అయితే ఈ పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే చెప్పాలనుకున్నాడు. డిజైర్ సింబలైజ్డ్ బై ఫైర్ అండ్ హేట్ రిప్రజెంటెడ్ బై ఐస్. ఈ పోయంలో ముఖ్యంగా డిజైర్ అంటే మనిషి యొక్క కోరిక అనేది, మనిషి యొక్క కోరిక అనేది ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు హేట్, ద్వేషం, మనుషుల్లో దాగున్నటువంటి ద్వేషం అనేది ఐస్ అంటే మంచు రిప్రజెంట్ చేస్తుంది. సో మనుషుల యొక్క కోరికని ఫైర్ రిప్రజెంట్ చేస్తే మనుషులలో ఉన్నటువంటి ద్వేషాన్ని ఐస్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రాస్ట్ యూజెస్ దీస్ ఎలిమెంట్స్ మెటఫోరికల్లీ టు అడ్రస్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ దేర్ డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీస్. సో ఈ రెండింటిని, మనుషుల్లో దాగున్నటువంటి కోరికలు, మనుషుల్లో దాగున్నటువంటి ద్వేషము, ఈ రెండింటిని ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ దేనికోసం చెప్పాలనుకుంటున్నాడంటే, ప్రపంచం అనేది ఎప్పుడైనా అంతం అవ్వాల్సి వస్తే ఈ రెండింటిలో ఏదో ఒక కారణం చేతనే ప్రపంచం అంతమవ్వచ్చు అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ తన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడు. ద పోయం బిగిన్స్ విత్ ది స్పీకర్ అసర్టింగ్ దట్ ద వరల్డ్ కుడ్ ఎండ్ ఇన్ ఫైర్, alluding to the intense and consuming nature of human desire and passion. సో ఈ పోయం అనేది స్టార్ట్ ఎలా అవుతుందంటే, మన రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక స్పీకర్గా చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తా అంటే, ఈ ప్రపంచం అనేది నాశనం అవ్వడానికి ఫైరే కారణం అవ్వచ్చు. అంటే మనుషుల్లో దాగి ఉన్నటువంటి ఆశ అనేదే కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఆశ అనేది ఎప్పటికైనా కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషిలాగా చూడకుండా, లేదా ఈ ప్రపంచాన్ని చిన్న చూపు చూసేవేసి మొత్తం కూడా తనకే కావాలని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేసే అవకాశం, ఆ అవకాశం అనేది కేవలం ఆశకు మాత్రమే ఉంది అని చెప్పి మొదటగా రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఒక ప్యాషన్ ఉన్నటువంటి మనిషి, ఒక డిజైర్ ఉన్నటువంటి మనిషి తను సాధించాలనుకున్న దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. సో అదే చివరికి ఈ ప్రపంచం అనేది అంతం అవడానికి కారణం అవ్వచ్చేమో అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. డిజైర్ వెన్ అన్చెక్డ్ కెన్ లీడ్ టు డెవాస్టేషన్ మచ్ లైక్ ఏ రేజింగ్ ఫైర్. డిజైర్ అంటే మనకున్నటువంటి కోరిక అన్చెక్డ్ అయితే, అంటే మనము సరిగ్గా పరిశోధించకపోతే అది చివరికి డివాస్టేటింగ్ అంటే వినాశనానికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మనిషి కోరిక ఎంతవరకు ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆ కోరికని కోరుకునే ముందు మనిషి ఆలోచించాలి అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ ఉద్దేశం. ద స్పీకర్ దెన్ కాంట్రాస్ట్ this with ice, which represents hatred, coldness and indifference.
తర్వాత మన స్పీకర్ వచ్చేసి ఐస్ అనేటువంటి దాన్ని ద్వేషంతో పోలుస్తూ చెప్తున్నాడు. సో మనలో దాగి ఉన్నటువంటి ఇండిఫరెన్స్ అంటే నేను గొప్ప వాళ్ళు తక్కువ అని చెప్పి అనుకోవడం, ద్వేషం పక్కవాడి మీద ద్వేషం, పక్క దేశం వాడి మీద ద్వేషం, పక్క కులస్తుని మీద ద్వేషం, పక్కన మతస్థుని మీద ద్వేషం. సో ఈ ద్వేషం అనేటువంటి దాని వల్ల కూడా ప్రపంచం ఏదో రోజు అంతమయ్యే అవకాశం ఉందని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. While ice may seem less intense than fire, its chilling effects are equally capable of bringing about destruction. మనకు చూడడానికి ఐస్ ఏముందిలే, ఫైర్ని టచ్ చేస్తే వెంటనే కాలుతుంది, ఐస్ని టచ్ చేస్తే ఏం అవ్వదు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఐస్ అనేది కొద్ది కొద్దిగా మనుషుల లోపల దూరి, అంటే ద్వేషం అనేది మనుషుల లోపల ఒక్కసారి నాటుకుందంటే అది లోపల పెరిగి చివరికి మానవాళి వినాశనానికి కారణమవుతుంది. కాబట్టి మనుషులందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి, కానీ ద్వేషించడం అనేది చేయకూడదు. ఫ్రాస్ట్ సబ్ట్లీ క్రిటిక్స్ హ్యూమానిటీస్ టెండెన్సీస్ టువర్డ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్. సో ఈ పోయం ద్వారా రాబర్ట్ ఫ్రాస్ట్ హ్యూమన్స్కి ఉన్నటువంటి అంటే మనుషులకు ఉన్నటువంటి టెండెన్సీస్ అంటే మనకున్నటువంటి ఎమోషన్స్ మీద మనకు లేనటువంటి కంట్రోల్, దానివల్ల ప్రపంచానికి కలిగేటువంటి హానిని గురించి ఈ పోయంలో చెప్పాడు. By acknowledging that both ice and fire are sufficient to cause the world's end, the poem reflects on the dual nature of human behavior and its consequences. So ఈ పోయం ద్వారా both fire and ice అంటే మనిషిలో ఉన్నటువంటి డిజైర్ అండ్ ఆల్సో హేట్రెడ్, ఈ రెండింటికి కూడా ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా కూడా ఈ ప్రపంచం అనేది అంతం అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే చెప్తున్నాడు. ద బ్రేవిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ది పోయం ఎన్హాన్స్ ఇట్స్ యూనివర్సల్ అపీల్, లీవింగ్ రీడర్స్ టు పాండర్ ది ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ సొసైటీ అండ్ ది వరల్డ్. సో ఈ పోయం అనేది ఏ కొద్ది మందికో సంబంధించింది కాదు, ఇట్ ఈజ్ అన్ యూనివర్సల్ అప్పీల్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పోయం ఇది. సో మనలో ఉన్నటువంటి డిజైర్ని కానీ మనలో ఉన్నటువంటి హేట్రెడ్ని కానీ ప్రపంచ శాంతికి, ప్రపంచం యొక్క ఎదుగుదలకి ఉపయోగించాలి, కానీ మన సొంత ఎదుగుదలకి లేకపోతే మన స్వార్థం కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రపంచం ఏదో ఒక రోజు అంతం అవుతుంది అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ ఉద్దేశం. ఇన్ ఎసెన్స్, fire and ice serves as a meditation on the destructive power of human emotions and the fragile balance required to sustain life. సో మొత్తానికి చివర్లో ఏం చెప్తున్నాడంటే మనిషికి డిజైర్ లేకపోయినప్పటికీ కూడా చాలా కష్టమే, దాంతోపాటు ఎంతో అంత మనలో ఆత్మస్థైర్యం అనేది కూడా ఉండాలి, దాన్ని ద్వేషంగా మార్చుకోకూడదు. సో ఈ రెండింటినీ చాలా ఫ్రగైల్ బ్యాలెన్స్ అంటే సున్నితంగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే మనుషుల యొక్క మనుగడ ఈ ప్రపంచం మీద ఉంటుంది. మనలో కోరికలు ఎక్కువైనా మనలో ద్వేషం ఎక్కువైనా కూడా మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అంతమవ్వక తప్పదు అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ ఉద్దేశం. స్టూడెంట్స్, ఇది మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో సెకండ్ పోయం ఫైర్ అండ్ ఐస్. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూశారు కదా. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మన బీటీఆర్ అకాడమీలో ఇటువంటి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని చూడడం కోసము మన బీటీఆర్ అకాడమీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.